హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న వ్లాగ్ వచ్చేసి చెన్నైలోని ఒక హిడెన్ బీచ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఈ బీచ్ ఎగ్జాక్ట్గా ఎక్కడుంది, ఈ బీచ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. మరి మేమైతే ఈ బీచ్కి రీచ్ అయిపోయామన్నమాట. మా వెహికల్ని ఇక్కడే పార్క్ చేసుకున్నాము. పార్కింగ్ చేసుకోవడానికి చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఎంటర్ అవగానే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అడల్ట్స్కి అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, 4-వీలర్కి 50 రూపీస్, 2-వీలర్కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మీరు ఈ బీచ్లో ఫోటోషూట్స్ అలాంటివైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళు 2360 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట. ఇంకా మెయిన్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు ఒక క్విక్ బైట్స్ అనే రెస్టారెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని రకాల స్నాక్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బీచ్ యొక్క ఇన్ఫర్మేషన్ బోర్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ బీచ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ఎక్కడెక్కడ వ్యూ పాయింట్స్ ఉంది, స్పాట్స్, ఇలాంటివన్నీ కూడా ఈ బోర్డులో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనం ఆ బోర్డులో చూసి తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తున్నట్టయితే మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. అండ్ అలానే దాని పక్కన ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఉందన్నమాట. దాని పక్కనే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది డే టైంలో ఓపెన్ కాదు, ఈవినింగ్ టైమ్స్లోనే ఓపెన్ చేస్తారనమాట. ఇంకా దాని పక్కనే మీరు చూడొచ్చు ఫిష్ పా అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికైతే సపరేట్ ఛార్జెస్ అనమాట. మనకి ఎంట్రన్స్లోనే దీనికి కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈ స్పా పక్కనే చిల్డ్రన్స్ కోసం ప్లేయింగ్ ఏరియా అయితే ఉంది ఫ్రెండ్స్. కిడ్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కంపేరింగ్ టు అదర్ బీచెస్ ఈ బీచ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇది ఒక హిడెన్ స్పాట్ ఫ్రెండ్స్. చాలామందికి చెన్నైలో స్టే చేస్తున్న వాళ్ళకి ఇలాంటి ఒక బీచ్ ఉందన్న విషయమే తెలియదు అనమాట. ఇది కోవెలంలో ఉంటుంది. చెన్నై నుంచి 40 కిలోమీటర్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఈ బీచ్కి రీచ్ అవ్వడానికి. ఈ బీచ్ నేమ్ వచ్చేసి బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటారనమాట. కోవలంలో ఇంకొక బీచ్ కూడా ఉంది. కోవలం బీచ్ వేరే, ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ వేరే. నేను అడ్రస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేయింగ్ ఏరియా పక్కనే మనకి డ్రెస్సింగ్ రూమ్ అండ్ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. చాలా నీట్గా ఉంది. షవర్ ఉంది. ఇన్ కేస్ మనం డ్రెస్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ వచ్చి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటి ఛార్జెస్ ఏం లేదండి, ఫ్రీయే అనమాట. ఈ సైడ్లో అయితే షవర్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ షవర్ చేసి లోపలికి వెళ్ళి అయితే డ్రెస్ చేంజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా నీట్గా ఉంది. ఈ బ్లూ ఫ్లాగ్ బీచెస్ అనేది ఇండియాలో మొత్తం కూడా 12 ఉన్నాయి ఫ్రెండ్స్. తమిళనాడులో ఫస్ట్ బ్లూ ఫ్లాగ్ బీచ్ వచ్చేసి ఈ కోవలంలోని ఈ బీచ్ అన్నమాట. ఈ బీచ్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 5 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు అయితే ఓపెన్లో ఉంటుంది ఫ్రెండ్స్. వీకెండ్లో చిల్ అవ్వాలంటే ఈ బీచ్ ఒక మంచి స్పాట్ అని చెప్తాను. చాలా బాగుంటుంది. వీకెండ్లో చాలా క్రౌడ్గా ఉంటుంది. మేము వీకెండ్లోనే వచ్చాము. చూస్తున్నారు కదా, అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బీచ్ మొత్తం చూస్తున్నారు కదా, ఎంత నీట్గా ఉందో. ఎక్కడ కూడా ప్లాస్టిక్ కానివ్వండి, చెత్త కానీ ఇలాంటివి ఏమీ లేదు. చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవడానికి మంచి మంచి స్పాట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, హట్స్, రిలాక్స్ అవ్వడానికైతే ఈ విధంగా అక్కడక్కడ ఇలాంటి గుడిసెలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడడానికి చాలా బాగుంది. ఏంటి మనం చెన్నైలో ఉన్నామా లేదంటే ఫారిన్లోని బీచ్లో ఉన్నామా అలాంటి ఫీల్ అయితే వస్తుందన్నమాట. రిలాక్స్ అవ్వడానికి మనకి ఆ బ్యాంబూ చైర్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అలానే ఇక్కడ మనకి వాచ్ టవర్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి ఇక్కడ బీచ్లో ఉన్న టీం వాళ్ళైతే మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ విజిటర్స్ అయితే ముందు అలో చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు విజిటర్స్ కూడా ఆ వాచ్ టవర్ పైకి ఎక్కి ఫుల్ ఓవర్ వ్యూ అయితే చూస్తున్నారు అనమాట.
దీని పక్కనే మనకైతే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడికైతే వెళ్తున్నాను. బీచ్ అయితే స్ట్రెయిట్‌గా అయితే కనిపిస్తుంది కదా! దాని పక్కనే మనం ఇలా స్ట్రెయిట్‌గా వెళ్తే అక్కడ రాక్ స్టోన్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ అయితే ఓవరాల్‌గా మనం చూడొచ్చు. అలానే ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఫిషింగ్ అండ్ సర్ఫింగ్ ఇలాంటివన్నీ కూడా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఫిషింగ్ అయితే చేస్తున్నారు చాలామంది. దూరంగా మీరు అబ్జర్వ్ చేస్తే సర్ఫింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలామంది ఫారినర్స్ కూడా ఈ బీచ్‌కి అయితే విజిట్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మీరు ఇక్కడికి వచ్చి ఫిషింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఓవరాల్ వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బీచ్. ఈ స్పాట్‌లో కొంచెం చాలా కేర్‌ఫుల్‌గా వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం కూడా ఈ స్టోన్స్ అనమాట. స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువనమాట. సో, జాగ్రత్తగా అయితే ఈ డెడ్ ఎండ్‌కైతే వెళ్ళి మనం ఫోటోస్ తీసుకోవడానికి ఒక మంచి స్పాట్ అని చెప్పొచ్చు ఇది. చూడడానికి చాలా బావుంది. సో, ఇంక మంచిగా అయితే ఫోటోస్ అన్నీ తీసుకోవచ్చనమాట ఇక్కడ. చాలా బావుంది. మంచి మంచి స్పాట్స్ అయితే ఉన్నాయి. అండ్ వీకెండ్‌లో మంచిగా చిల్ అవ్వాలంటే ఇదొక బెస్ట్ స్పాట్ అని చెప్తాను ఫ్రెండ్స్. సో, చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజుటి వ్లాగ్ అయితే ఇదనమాట. చెన్నైలోని మినీ గోవా అయిన బ్లూ ఫ్లాగ్ బీచ్ ఫ్రెండ్స్. సో, ఇంకా మీరు ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే విజిట్ చేసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై ఫ్రెండ్స్.